మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మన బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ అదే మన బాపు కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడు. మరి అసెంబ్లీకి రానప్పుడు ఆయన బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా ఎందుకు తీసుకున్నారు? సరే తీసుకున్నారు, చాలా సంతోషం. ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ గది చాలా పెద్దగా ఉండాలి, విశాలంగా అని చెప్పి అన్నారు. ప్రతిపక్ష నాయకుల గదిని మార్చినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కూడా మండిపడుతున్నారు. ఓకే, దాని మీద ప్రెస్ మీట్లు పెడుతున్నారు, దాని గురించి మాట్లాడుతున్నారు. మా బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ ఏంది, గది ఏంది ఇంత చిన్నగా ఉందని చెప్పి. అసలు మీ బీఆర్ఎస్ లీడర్ ఎక్కడ, బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ ఎక్కడ అసెంబ్లీలో? ఆయన అసెంబ్లీకే వస్తలేడు. మీ బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ గారు అసెంబ్లీకే రావట్లే, మన కేసీఆర్ గారు అసెంబ్లీకే వస్తలేరు. మరి అసెంబ్లీకి రానోళ్ళకి చిన్న గది అయితే ఏంది, పెద్ద గది అయితే ఏంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా అసెంబ్లీకి రమ్మనండి. అసెంబ్లీకి వస్తే డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళం కూడా క్వశ్చన్ చేస్తాం, ఎందుకు మా కేసీఆర్కి చిన్న గది ఇచ్చిండ్రు అని చెప్పి. మీరు అసలు అసెంబ్లీకే రాకుండా చిన్న గది ఇచ్చిర్రు, పెద్ద గది ఇచ్చిర్రు అంటే ఏం చెప్పాలి సార్, నాకు అర్థం కాక అడుగుతా. సో దయచేసి ఈ రోజన్నా మరి కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడంటారా? డౌటేనా? వస్తారా? మరి చూడాలి. మరి అసెంబ్లీకి వస్తే మరి బడ్జెట్ గురించి మరి ఆయన మాట్లాడాలి కదా. నాయకులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. డెఫినెట్గా కేసీఆర్ గారి యొక్క విజన్, మరి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యల గురించి గర్జించాల్సిన వ్యక్తిగా బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా మరి ఆయన ఉన్నప్పుడు డెఫినెట్గా తెలంగాణ ప్రజలు కూడా ఎదురు చూస్తారు అటువంటి వ్యక్తులు అసెంబ్లీకి రావాలని. మరి రాకుండా ఉండడంలో అర్థమైంది. ఆయన వస్తే పెద్ద గద చిన్న గద అని తేల్చచ్చు, ఆయనే రానప్పుడు పెద్ద గద అయితే ఏంది, చిన్న గద అయితే ఏంది. సో దయచేసి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలోకి వచ్చి క్వశ్చన్ చేయాలని చెప్పి కేసీఆర్ గారిని నేను కోరుతున్నా ఈ సందర్భంగా. ఎస్, ప్రభాత వెలుగు ఇక్కడ కూడా సేమ్ ఇందాకే కేసీఆర్ నీళ్ల డ్రామాలను అసెంబ్లీలో కడిగేద్దాం, నీటి మాటలు తేలేదాకా ప్రాజెక్టులను అప్పగించేది లేదు, అప్పగింతకు ఓకే చెప్పండి. కేసీఆర్ ఏపీ నీళ్ళ దోపిడీకి వంతపాడిండు. అప్పుడు నీతులు చెప్పి అప్పుడు తప్పులు చేసి ఇప్పుడేమో దుష్ప్రచారం చేస్తున్నాడు. వాటన్నిటిని ఎండగట్టాలని ఎమ్మెల్యేలకు సీఎం సూచన. ప్రాజెక్టుల పరిస్థితిపై ప్రజాభవన్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అవగాహన. కృష్ణా జలాలపై నేడు అసెంబ్లీలో 2 తీర్మానాలు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించకుండా ఒక తీర్మానం. సాగర్ పై నుంచి సిఆర్పిఎఫ్ బలగాలను వెనక్కి తీసుకునేలా మరో తీర్మానం. కృష్ణా బేసిన్లో మళ్లీ ఫ్రెష్గా నీటి వాటాలు తేల్చేలా కేంద్రంపై పోరాటం. నేడో రేపో ఇరిగేషన్పై అసెంబ్లీలో వైట్ పేపర్ రిలీజ్. సో నీటి వాటాల కోసమా కొట్లాటనే. సో మరి ఈరోజు అసెంబ్లీలో దీని గురించి మాట్లాడబోతున్నారట, మరి చర్చ పెట్టబోతున్నారు. అండ్ అలాగే తీర్మానాలు కూడా చేయబోతున్నారు. ఎమ్మెల్యేల అందరికీ కూడా అసలు ఈ కేసీఆర్ ఏంది అసలు కేసీఆర్ గారు మరి కృష్ణా జలాల వాటా గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని ఎట్లా ఎదుర్కోవాలనే దానిపైన నిన్న ప్రధానంగా చర్చ జరిగింది. అండ్ మరి దీనిలో భాగంగానే ఈరోజు అసెంబ్లీలో దీని గురించి మాట్లాడబోతున్నారు. అండ్ అలాగే రేపు 13వ తారీఖున మరి నల్లగొండలో బహిరంగ సభ, కేసీఆర్ గారు చలో నల్గొండ అని చెప్పి అక్కడ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కృష్ణా జలాల వాటా గురించే మాట్లాడబోతున్నారని కూడా తెలుస్తోంది. మరి అసెంబ్లీకి వస్తలేరు, మాట్లాడతలేరు, కానీ అక్కడ పోయి మాట్లాడతామంటున్నారు. చూడాలి మరి ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు, ఈ బడ్జెట్ గురించి ఏమైనా మాట్లాడతారా, మరి ఎటువంటి స్టేట్మెంట్స్ ఇస్తారా అనేది కూడా వేచి చూడాలి. ఇక్కడ మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా నల్గొండల అడుగు కూడా పెట్టనియమని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు మరి కేసీఆర్ గారి దిష్టి బొమ్మలన్నీ కూడా తగలబెట్టాలని చెప్పి కూడా మరి అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కూడా జరిగింది. మరి ఎక్కడి వరకు పోతుంది ఏందనేది కూడా మనం వేచి చూడాల్సిందే.